శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము. గోత్రం అంటే ఏమిటి? గోత్రం ఎందుకు తెలుసుకోవాలి? పెళ్లికి గోత్రానికి సంబంధం ఏమిటి? మనలో చాలామందికి వారి గోత్రం ఏమిటో తెలియని వారున్నారు. పంతులుగారు ఎందుకు ఈ గోత్రం అడుగుతారు? గోత్రం వెనుక దాగవున్న సైన్స్ ఏమిటి? గోత్రం ప్రస్తావన అనేది ఎప్పుడు మొదలైంది? ఆడవారికి పెళ్లి తర్వాత గోత్రం అనేది ఎందుకు మారుతుంది? ఒకే గోత్రం ఉన్నవారు ఎందుకని పెళ్లి చేసుకోకూడదు? గోత్రం మీకు ఎలా, ఎక్కడినుంచి వచ్చింది? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థం అవుతుంది. గోత్రాలు భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా హిందూ సమాజంలో ఒక ముఖ్యమైన భాగం. అవి ఒక వ్యక్తికి చెందిన వంశాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థను శతాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్నారు. గోత్రం అనేది ప్రాచీనకాలంలోని ఋషులకు సంబంధించిన ఇంటి పేరుగా చెప్తారు. ప్రతి గోత్రానికి ఒక్కో ఋషి పేరు ఉంటుంది. పురాణాలలో గోత్రాలకు సంబంధించి అనేక విషయాలు ప్రస్తావించారు. ప్రాచీన గ్రంథాల ప్రకారం 7 ప్రాథమిక గోత్రాలు సప్తఋషులతో ముడిపడి ఉన్నాయి. బ్రహ్మ సృష్టించిన 7 గొప్ప ఋషులు ద్వారా వంశాలు వృద్ధి చెందాయని చెబుతారు. మనం దేవాలయానికి వెళ్లి అర్చన, అభిషేకాలు చేయించుకునేటప్పుడు మొట్టమొదటగా అర్చకుడు మీ గోత్రం ఏమిటి అని అడుగుతారు. వివాహాలు జరిపించేటప్పుడు మొదట చూసేది గోత్రనామాలు. ఏ శుభకార్యాలు జరిగినా అక్కడ ఖచ్చితంగా గోత్రనామాల ప్రస్తావన వస్తుంది. గోత్రం అనేది చాలా పురాతనమైనది. దీని మూలాలను గమనిస్తే గోత్రం అనే పదం మన శాస్త్రాల్లో మొదటిసారిగా సత్యకామ జాబాలి అనే కథ వినిపిస్తుంది. ఈ కథ ఛాందోగ్యోపనిషత్తులోని ఉంది. అసలు ఏమిటి సత్యభామ జాబాలి కథ అంటే, గౌతమ మహాముని అప్పట్లో సప్తసింధు ప్రాంతంలోని సట్లెజ్ నదీతీరంలో తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని బ్రహ్మవిద్య నేర్పిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయన తన శిష్యులకు విద్యాబోధన చేస్తున్న సమయంలో 8 ఏళ్ల కుర్రాడు వచ్చి తనకు విద్యాదానం చేయాల్సిందిగా కోరాడు. అప్పటి సమాజ నియమాల ప్రకారం ఉపనయనం అయినవారికి విద్యాభ్యాస అర్హత ఉండేది. ఆ కుర్రాడికి యజ్ఞోపవీతం లేని కారణంగా ఉపనయనం కాలేదని అర్థమవుతోంది. సంప్రదాయం తెలియని కుర్రాన్ని తన శిష్యుడిగా చేర్చుకునే ముందు ఆ బాలుడిని నీ తల్లిదండ్రులు ఎవరో, నీ గోత్రం ఏమిటో చెప్పు అన్నాడు గౌతముడు. ఆ ప్రశ్నకి జాబాలి దగ్గర జవాబు లేకపోయింది. ఎందుకంటే చిన్ననాటినుంచి అతను తన తండ్రి ఎవరో తెలియదు. ఇక తన గోత్రమూ తనకు తెలియదు. అందుకని దాసిగా పనిచేసే తన తల్లి దగ్గరకు వెళ్లి గౌతముని ప్రశ్నలకు జవాబుని కోరాడు. నాయనా, నిజానికి నీ పుట్టుకకు కారణం ఎవరో నాకు కూడా తెలియదు. నేను యువతిగా ఉన్నప్పుడు ఎందరితోనో గడిపాను. వారిలో ఎవరి గోత్రం నీదని చెప్పను. కాని ఒకటి నా పేరు జాబాలా. కాబట్టి నా కుమారుడమైన నిన్ను జాబాలి అని పిలుచుకుంటూ వస్తున్నాను. ఈ నిజాన్ని నిర్భయంగా చెప్పగల ధైర్యం నీకు ఉందని నమ్ముతున్నాను. అంతేకాదు, ఇకమీదట ఎప్పుడూ సత్యాన్నే వాంఛించు. దానికి గుర్తుగా నీకు సత్యకాముడు అన్న పేరుని అందిస్తున్నాను అని చెప్పి పంపింది. తన తల్లి చెప్పిన మాటలను యథాతథంగా సత్యకామజాబాలి గౌతమునితో చెప్పాడు. జాబాలి సత్యవాక్కుకు సంతోషించిన గౌతముడు అతన్ని తన శిష్యగణంలో చేర్చుకున్నాడు. ఈ కథలోనే తొలిసారిగా గోత్రం ప్రసక్తి కనిపిస్తుంది. గోత్రం గురించి అతి ప్రాచీనమైన మొట్టమొదటి ప్రస్తావన ఇదే. ఇక గోత్రము అనే పదానికి అర్థం ఏమిటో తెలుసుకుందాం. గోత్రము అనగా గో అంటే గోవు, గురువు, భూమి, వేదము అని అర్థము. త్రం అంటే కొట్టమని అర్థం. గోత్రం అనగా గోవుల సమూహం అని అర్థం. ఇక మనం మాట్లాడుకునే గోత్రం అనగా మూలపురుషుడు పేరు అని అర్థం. మనిషికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ మనిషి పుట్టుకకు కారణమైన విత్తనమంటే వీర్యకణం మగవారిదే. కాబట్టి గోత్రం అనేది మూలపురుషుడి మీద ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు మన పూర్వీకులంతా వ్యవసాయం చేసుకునే సమాజం. అప్పుడు సమాజంలో అందరికీ తమ తమ గోవులు, మందలు ఉండేవి. గోవులు అంటే ఇక్కడ ఆవులు, ఎద్దులు రెండూ వస్తాయి. ఒకే మందలో గోవులు కలిసినట్లయితే ఆ జాతి క్రమంగా క్షీణించిపోయే ప్రమాదమున్న కారణంగా వేర్వేరు మందల్లోని గోవులను కలిపేవారు. దీనివల్ల జన్యుపరంగా కూడా ఆ జాతి వృద్ధి చెందేది. కనుక ఏ గోవు ఏ మందలోదో తెలుసుకోవడం అవసరంగా ఉండేది. అందుకే ఒక్కొక్క గోవుల మందకు ఒక్కొక్క పేరుండేది. సాధారణంగా ఆ మందను చూసుకునేవారి పేరుమీదనే ఆ గోవుల మందను పిలిచేవారు. అలా ఏ మందను చూసినా అది ఏ మందకు చెందినదో తెలుసుకోవడం సులభంగా ఉండేది. ఆ పద్ధతిలోనే ప్రయోజనాలు గుర్తించి వాటిని క్రమంగా మనుషులకు కూడా వర్తింపజేయడంతో మనుషులు సైతం పలానా గుంపులకు చెందినవారిని గుర్తించడం ఆరంభమైందని చెప్తారు. ఆ పలానా గుంపు క్రమంగా గోత్రం అనే పేరుతో పిలుస్తూ రావడం జరిగింది. ఈ వ్యక్తి పలానా గుంపుకు చెందినవాడు అనడం కాస్త ఈ వ్యక్తి పలానా గోత్రానికి చెందినవాడని సంబోధించడం ప్రారంభమైంది. ఈ విధంగా గోత్రం అనేది పుట్టుకొచ్చిందని చెబుతున్నారు.
వేర్వేరు మందలకు చెందిన గోవులు కలిసిపోవడం వల్ల తలెత్తే విభేదాలను సామరస్యంగా పరిష్కరించడానికి అవసరమైన సందర్భాల్లో సరైన తీర్పులు చెప్పడానికి కొందరు పెద్దలు ఉండేవారు. వీరిని వారివారి నైతిక ఆధ్యాత్మిక విలువల ఆధారంగా పర్యవేక్షకులుగా ఎంచుకునేవారు. ఒక మందకు లేదా గోత్రానికి ఇలా నాయకత్వం వహించేవారిని గోత్రపతులనేవారని, ఇటువంటి వారిలో సుప్రసిద్ధులైనవారు భరద్వాజుడు, సాండిల్యుడు, కశ్యపుడు వంటివారు ఉండేవారని, వారు క్రమంగా ఋషులుగా గౌరవం పొందారని స్వామి భాస్కరానంద తమ ఎసెన్షియల్ ఆఫ్ హిందూయిజం అనే పుస్తకంలో వివరించారు. ఇక ఒకే గుంపులోని వారంతా రక్త సంబంధికులు కాబట్టి వారంతా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు వంటివారే. కాబట్టి ఒకే వంశానికి చెందినవారు పెళ్లి చేసుకుంటే అక్కడ జన్యుపరమైన లోపాలు వచ్చి ఆ వంశం సరిగా వృద్ధి చెందదు. కాబట్టి ఆ వంశం వృద్ధి చెందేందుకు సగోత్రీకుల వివాహం చేసుకోరాదన్న నిబంధన సమాజంలో ఏర్పడింది. ఎందుకని ఒకే గోత్రం వారికి ఎందుకు పెళ్లి చేయకూడదనే దానివెనుక శాస్త్రీయమైన కారణం ఉంది. సైన్సు ప్రకారము మన పూర్వీకులు గోత్ర విధానాన్ని ఎలా ఏర్పాటు చేశారో గమనించండి. ఇక దీన్ని సైన్స్ పరంగా తెలుసుకుంటే మానవ శరీరంలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. వాటిలో సెక్స్ క్రోమోజోములు అంటే తండ్రి నుండి ఒకటి, తల్లి నుండి ఒకటి వచ్చే ఒక జత ఉంటుంది. ఈ జతను బట్టి బిడ్డ జెండర్ అనగా అమ్మాయా అబ్బాయా అనేది తెలుస్తుంది. గర్భధారణ సమయంలో ఫలిత కణం XX క్రోమోజోములు అయితే అమ్మాయి అవుతుంది. అదే XY అయితే అబ్బాయి అవుతాడు. ఇక్కడ XYలో X తల్లి నుండి అలాగే Y తండ్రి నుండి వస్తుంది. ఈ Y ప్రత్యేకమైనది. అది Xలో కలవదు. Y అనేది మగవంశం మధ్య మాత్రమే వెళుతుంది. అంటే తండ్రి నుండి కొడుకుకి తర్వాత మనవడికి తర్వాత మునిమనవడికి అలా అనమాట. ఆడవారిలో Yకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. అందువల్ల వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యుశాస్త్రంలో Y కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీలు ఎప్పటికీ Yను పొందరు. కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందిన గోత్రమే అవుతుంది. అలా ఆడపిల్ల గోత్రం వివాహం తర్వాత మార్పు చెందుతుంది. ఇలా గోత్రీకుల మధ్య వివాహాలు జన్యుపరమైన లోపాలను కలిగించే ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి ఒకే గోత్రం ప్రకారం సంక్రమించిన Y క్రోమోజోములు ఒకటిగా ఉండకూడదు. ఎందుకంటే అది రానురాను లోపంతో కూడిన ఫలితాలను సంక్రమింపచేస్తుంది. ఇదే కొనసాగితే ఇది పురుషుల సృష్టికి కీలకమైన Y క్రోమోజోమ్ పరిణామం మరియు బలాన్ని తగ్గిస్తుంది. కొన్ని సందర్భాల్లో నశింపజేస్తాయి కూడా. దానివలన పుట్టే బిడ్డలో లోపాలు ఉండవచ్చు. లేదా అసలు Y క్రోమోజోము అంతరించిపోవచ్చు కూడా. కాబట్టి గోత్ర వ్యవస్థ జన్యుపరమైన లోపాలను నివారించడానికి మరియు Y క్రోమోజోమును రక్షించడానికి ప్రయత్నించే ఒక పద్ధతి స్వగోత్రం. అందుకనే స్వగోత్రీకులు మధ్య వివాహం నిషేధించారు. మన మహారుషులచే సృష్టించబడ్డ అద్భుతమైన బయో సైన్స్ గోత్రం. ఇది మన భారతీయ వారసత్వ సంపద అని నిస్సందేహంగా చెప్పవచ్చు. మన ఋషులు వేలాది సంవత్సరాల క్రితమే జీన్ మేపింగ్ను క్రమబద్ధీకరించారు. బ్రాహ్మణ గోత్రాలు సప్తఋషుల పరముగా వచ్చాయంటారు. ఈ సప్తఋషులును బ్రహ్మమానస పుత్రులని కూడా అంటారు. ఇక పూర్వం నుండి తాము ఆ గురువుకు సంబంధించిన వారమని, ఆ గురువులే తమకు ఉత్తమగతులు కల్పిస్తారని వారిపేరే తమ గోత్రమని చెప్పుకునేవారు. ఆ తర్వాత భూములను కలిగిన బోయ క్షత్రియులు భూపని భూపతి మండల అనే గోత్రాలను ఏర్పరుచుకున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో వేదవిద్యను అభ్యసించిన తాము నేర్చుకున్న వేదాలు పేరుతోనే గోత్రాలు ఏర్పరుచుకున్నారు. గోత్రాలు ఆటవిక కాలము లేదా ఆర్యుల కాలంలోనే ఏర్పడ్డాయి. ప్రవర వ్యవస్థ ఒక గోత్రవంశంలో అత్యంత ముఖ్యమైన పూర్వీకుల జాబితా వంటిది. పురాతనవారి వారసులు కొత్త గోత్రాలను సృష్టించినప్పుడు వారు ఈ ప్రత్యేక పూర్వీకుల జాబితాను ఉంచారు. దీనిని ప్రవరలు అని పిలుస్తారు. వాటిని కొత్తగా ఏర్పడిన గోత్రాలకు అనుసంధానించారు. ప్రవర వ్యవస్థ యొక్క ఉద్దేశ్యం కొత్త గోత్రాలు తమ మూలాలను గుర్తుంచుకునేలా చేయడం. ఒకే మూలగోత్రం నుండి ఉద్భవించిన రెండు వేర్వేరు గోత్రాలకు చెందిన వ్యక్తులు ఒకరినొకరు వివాహం చేసుకోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి ఉద్భవించిన గోత్రం దానితో అనుసంధానించబడిన ప్రవరల జాబితాను ఉంచుతుంది. ముందుగా గోత్రాలు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే కలిగి ఉన్నారు. ఒకే మూలపురుషుడు పుట్టిన పిల్లల మధ్య వివాహ సంబంధంలు ఉండకూడదని, వేరు గోత్రముల మధ్య వివాహాలు జరిపించడం మంచిదని, గోత్రములు అందుకు ఉపయోగపడతాయని, ఆ గోత్రం అవసరాన్ని గుర్తించి ఇక అన్ని కులాలవారు గోత్రము ఏర్పరచుకున్నారు. తండ్రి అంటే ఆ వంశ మూలపురుషుడు చేసిన పని, వాడిన పనిముట్లు కూడా గోత్రముల పేర్లుగా నిర్ణయించబడ్డాయి. కొన్ని గోత్రాలు విద్య నేర్పించిన గురువుల పేర్లమీద ఏర్పడితే, మరికొన్ని గోత్రాలు వంశంలో ప్రముఖ వ్యక్తుల పేర్లమీద, ఉపయోగించిన ఆయుధము, వాహనము పేర్లమీద ఏర్పడ్డాయి. ఉదాహరణకు క్షత్రియ ఋషి అయిన విశ్వామిత్రుడు వంశంలో పుట్టిన ధనుంజయుడి పేరుమీద గోత్రముంది. ఖడ్గ, శౌర్య, అశ్వ, ఎనుముల, నల్లబోతుల పేర్లమీద గోత్రములు ఉన్నాయి. ఇలాగ మనదేశంలో సనాతన ఆచారంగా మొదలై నేడు మన వివాహ వ్యవస్థకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ఫ్రెండ్స్, మీకు మీ గోత్రం ఏమిటనేది తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు.